ప్రభాస్ గారు సెట్కి వచ్చినప్పుడు మీరే డైరెక్షన్ చేశారా? నువ్వు డైరెక్టర్ కదండి. యాక్షన్ వరకు కొరియోగ్రాఫ్, డైరెక్టరే కదా. యాక్షన్ మీరు చేశారు కొరియోగ్రాఫ్ మొత్తం ఎన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అన్ని? యా వార్ సీక్వెన్స్ చాలా పెద్దదని చెప్తున్నారు అసలు. వార్ సీక్వెన్స్ 18 minutes 12 minutesకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంకా దాన్ని ట్రిమ్ చేయమని అడిగాం లెంత్ ఆఫ్ ద మూవీకి. అది తగ్గదు, అది ఇంకా అది వెరీ కీలకమైన పాత్ర వార్ సీక్వెన్స్ మూవీలో. ఎందుకంటే బిగినింగ్ నుంచి బిల్డప్ చేసేది ఇదే, అండ్ ఇట్ విల్ బీ అ వెరీ ఫెనామినల్ వార్. కానీ ఈ మధ్య మనం వార్ ఎపిసోడ్స్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాహుబలి దగ్గర నుంచి మనం ఇంకా లార్జర్ దాన్ స్క్రీన్ చూస్తున్నాం కదా. ఆ స్టాండర్డ్స్కి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? మేబీ ఇదొక స్టాండర్డ్ రేజ్ చేస్తుందేమో. లెట్స్ హోప్, లెట్స్ ప్రే. వీ నెవర్, అంటే ఒక సినిమా చేసేటప్పుడు వీల్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఇది ఒక స్టాండర్డ్ రేజ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయం. అది జనాలు ఎంతగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు స్టాండర్డ్ సెట్ చేస్తారు. సో ఐ హోప్ అండ్ ప్రే వాళ్ళకి నచ్చి దే విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ యాజ్ ఎ న్యూ ట్రెండ్. ఇక్కడ మీ సినిమాకి ఒక టఫ్ టాస్క్ నాకు అనిపిస్తుంది. ప్రభాస్ చివరిలో 15 minutes 20 minutes 30 minutes ఎంతసేపు ఉంటారు, లాస్ట్లో కదా ఉంటారు. లాస్ట్ దాని ముందు ఉంటారు కొద్దిగా ప్రీ క్లైమాక్స్ అనుకుందాం. బట్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రీ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. కేవలం ప్రభాస్ కోసం వచ్చి ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మెయిన్ అంతసేపు కూడా ప్రభాస్ ఎప్పుడు వస్తాడు ఉంటుంది. అప్పుడు అంతవరకు తీసే సినిమా వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది ఒక టఫ్ టాస్క్. రెండోది వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఇంకో టఫ్ టాస్క్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని, ఈ రెండింటికన్నా మూర్తి గారు మీరు ఫస్ట్ మిస్ అయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ చెప్తాను నేను. ఈ రెండు కాదు మెయిన్ క్వశ్చన్. తెలిసిన కథ మళ్ళీ వచ్చి కూర్చొని చూడడానికి ఎందుకు రావాలి జనాలు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్. ఓకే, ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్. నా సినిమా, ఏ సినిమాకైనా మీరు లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు క్లైమాక్స్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్తో కూర్చుంటారు మీరు. కానీ నా సినిమా లోపలికి వచ్చేసరికి మీరు క్లైమాక్స్ తెలిసి మీరు వచ్చి కూర్చుంటున్నారు. మీరు ఇప్పుడు మిమ్మల్ని నేను కూర్చోబెట్టాలి ముందుంచి. సో ఐ బిలీవ్ వీ రోట్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, అండ్ ద ఫాదర్స్ అండ్ ఎమోషన్ బిట్వీన్ శరత్ కుమార్ గారు అండ్ మా 5 గూడాలు మీ అందరం ఒకటయ్యేది, ఆ మెయిన్ ఫైట్, ఆ మెయిన్ విలన్ని ఎదిరించేది, ఆల్ దట్ విల్ బి. గూడాలు ఫైట్ అనగానే మనం రీసెంట్గా సూర్య సినిమా ఒకటి వచ్చింది, దాంట్లో కూడా కంగువా అందులో కూడా కాన్సెప్ట్ ఉంది కదా. కంగువాది ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఆ స్టోరీ 5 గూడాలు ఉంటాయి కదా, ఆధిపత్యం. ఇది ఆధిపత్యం గురించి కాదు. ఇది మన స్టోరీ అంతా ఇది వాయులింగం పైన రన్ అవుతుంది. దానిపైన ఎక్కువ చెప్పంటే కథ తెలిసిపోద్ది.